దాంట్లో నామినేటెడ్ పోస్టుల భర్తీలో భాగంగా ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణరావు నియమితులయ్యారు. మచిలీపట్నంకు చెందిన ఈయన జిల్లాలో బీసీ సామాజిక వర్గానికి చెందిన సీనియర్ నేత. 2009-2014లో మచిలీపట్నం ఎంపీగా టీడీపీ నుంచి విజయం సాధించారు. ఇక 2019లో పోటీ చేసి ఓడిపోయారు. ప్రస్తుతం ఆయన కృష్ణా జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. గత ఎన్నికల్లో బందరు పార్లమెంట్ సీట్ ఆశించి పొత్తుల్లో భాగంగా జనసేనకు కేటాయించడంతో సహకరించినందుకు గాను ఈ పదవి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కొనకళ్ళకి కేటాయించారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడుకి పవన్ కళ్యాణ్కి కొనకళ్ళ శుభాకాంక్షలు తెలియజేశారు. 3 సార్లు పార్లమెంట్ మెంబర్గా పోటీ చేసే అవకాశం ఇచ్చారు. 2 సార్లు గెలిచి నేను పార్లమెంట్కి కూడా వెళ్ళాను. పార్లమెంట్లో ప్యానల్ ఆఫ్ స్పీకర్స్లో నా పేరు కూడా సూచించి స్పీకర్ స్థానంలో కూర్చొని పార్లమెంటును నడిపే అవకాశం ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారే. మొన్న అలయన్స్లో నేను పోటీ నుంచి తప్పుకున్నాను. ఆ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారు నన్ను అభినందిస్తూ నారాయణరావు గారు లాంటి వ్యక్తికి రాజకీయంగా ఎప్పుడు కూడా మంచి అవకాశాలు వస్తాయి, నేను అవకాశం కల్పిస్తాను, ఈసారి ఆయన సహకరించినందుకు నాకు ధన్యవాదాలు తెలుపుతూ నా యొక్క త్యాగాన్ని గుర్తుంచుకొని భవిష్యత్తులో రాజకీయంగా మంచి అవకాశాలు ఇస్తానని చెప్పారు. ఇవాళ ఏపీ స్టేట్ ఆర్టీసీ చైర్మన్ పదవి ఇచ్చి నన్ను చాలా గౌరవించారు, చాలా సముచితమైన స్థానం కల్పించారు. చంద్రబాబు నాయుడు కుటుంబ ప్రభుత్వం అయినటువంటి చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ గారికి నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలుపుకున్నాను. నాకు మంచి స్థానం కల్పించి నన్ను గౌరవించినందుకు మరొకసారి నారా చంద్రబాబు నాయుడు గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియపరుచుకుంటాను. చంద్రబాబు నాయుడు గారి ప్రత్యేకాంధ్ర ఉద్యమంలో పార్లమెంట్లో నేను చేసిన పోరాటానికి చంద్రబాబు నాయుడు అప్పుడు ఆ రోజున పవన్ కళ్యాణ్ గారు గుర్తుంచుకుని చాలా సభల్లో నా గురించి నారాయణరావు గారి పోరాటం నాకు కూడా స్ఫూర్తినిచ్చింది అని చెప్పి నన్ను అభినందించడం జరిగింది. బులెటిన్ షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us.